ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించడం, ఓ నిజాన్ని పదే పదే చెప్పి అబద్ధం అని నమ్మించడం, జనాలు నమ్ముతారు అనుకుంటే ఎవరిష్టం వాళ్ళది. పీపీపీ వల్లనే ఆసుపత్రులు బాగుపడతాయి, ప్రజలు బాగుపడతారు. ఎలాగా? ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక 30 ఏళ్ళు నిర్వహించుకున్నాక వెనక్కిస్తారు, 60 ఏళ్ళు నిర్వహించుకున్నాక వెనక్కిస్తారు. అప్పుడు మనం బతుకుంటామా? ఇచ్చినోళ్ళు బతుకుంటారా? అట్లాగే ఇదివరకటి రోజుల్లో ఇట్లాగే చెప్పించినటువంటి ఏ ఆస్తులు వచ్చిందంటే, ఏదో కోటిస్తే అందులో ఒక ఆస్తి ఏదో వెనక్కి వచ్చిందంట, అది కూడా ఆడెవడో నడపలేక ఇచ్చేది, దాన్ని చూపెడుతున్నారు. మనకి ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇట్లాంటి ట్రస్టుల పేరుతో నడుపుతారు ప్రైవేట్ వాటిట్లో. ట్రస్ట్ అనేది ఎందుకు? రాజ్యాంగం ఏం చెప్పిందంటే విద్య వ్యాపారం కాదని చెప్పింది. కాబట్టి వ్యాపార ఉద్దేశంతో ఉండేటటువంటి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పి, అందుకని ట్రస్టుల పేరు పెడతారు. ట్రస్టుల పేరుతో అంటే సేవా దృక్పథంతో ఉండాలి. ఆ ట్రస్ట్లో ఉన్న సభ్యులందరూ డబ్బులు వేసుకుని సంస్థ నడపాలి. అట్లా నడుస్తున్నాయా? ట్రస్టుల పేరుతో వ్యాపారమే చేస్తున్నారు. ఏ ట్రస్ట్ అయినా సరే పేదలకి ఉచితంగా చెప్తుందా? ఎక్కడ ఎందుకు? అపోలోకి 1981లో ల్యాండ్ ఇచ్చినప్పుడు హాస్పిటల్ పెట్టుకోవడానికి 15% ఉచితంగా వైద్యం చేస్తాం పేదలకని రాసిచ్చింది. అందుకని వాళ్ళకి భూమి ఇచ్చారు. 15% ఉచితంగా చేస్తున్నారా? అట్లాగే ఇక్కడ ఏదో చెప్తున్నారు, పీపీపీ పెట్టినా కూడా ఫ్రీ మెడిసినే ఉంటుంది, ఫ్రీ ట్రీట్మెంటే ఉంటుందని. ఎన్ఆర్ఐ కాలేజీ ఉంది, అక్కడ ఫ్రీ మెడిసిన్ ఉంటుందా? లేకపోతే పెనమనేని సిద్ధార్థ ఉంటుంది, ఫ్రీ మెడిసిన్ ఉంటుందా? అక్కడ ఛార్జీలే కదా వసూలు చేసేది. అయితే ప్రైవేట్ ఆసుపత్రులతో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది. ఇంకోటి, గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్లో ఉన్నన్ని ఉద్యోగాలు ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్లో ఇస్తే ప్రైవేట్ సిబ్బంది అవుతారు వాళ్ళు, ఇక్కడ ప్రభుత్వ సిబ్బంది అవుతారు. వీళ్ళకి కమిట్మెంట్ ఉంటుంది, వాళ్ళ కమిట్మెంటు వాళ్ళ జీతాల పట్ల ఉంటుంది, ఆ మేనేజ్మెంట్కి అనుగుణంగా ఉంటుంది. అట్లాగే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, అక్కడ ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. అట్లాగే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో చదివినప్పుడు ఆ డాక్టర్లకి 15,000 రూపాయలతో ఏడాదికి ఫీజు అయిపోతుంది. 5 ఏళ్లలో 75,000 రూపాయలతో వాళ్ళు డాక్టర్ అవుతారు. పై ఖర్చులన్నీ పోయినా ఇంకో 2-3 లక్షలతో డాక్టర్లు అవుతారు. అదే అక్కడ వచ్చేటప్పటికి లక్షలు పోస్తారు, కోట్లు పోస్తారు. ₹1,00,00,000 అయిన తర్వాత ఆ ₹1,00,00,000 ఎట్లా సంపాదించుకోవాలనుకుంటారు? అప్పుడు ₹10 ఇంజెక్షన్ ₹50కి చేస్తారు, ₹100 ట్రీట్మెంట్ ₹1000కి చేస్తారు. నష్టపోయేది సాధారణ పౌరుడు. వైద్యం అనేటటువంటి దాంట్లో పీపీపీ అనేటటువంటిది ప్రమాదకరం, ప్రమాదకరం, ప్రమాదకరం. అది గుర్తుపెట్టుకోవాలి.